everyone, welcome back to my channel. Hope everybody is doing good. So ఈ వీడియో వచ్చేసి మా అత్తమ్మ మామయ్య ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టైం వాళ్ళని తీసుకొని బీచ్ కి వెళ్తున్నాము. ఆస్ట్రేలియాలో వాళ్ళకి ఇది ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ దెన్ ఇన్ బిట్వీన్ స్టేట్ రోజ్ గార్డెన్ అని వెర్బీలో ఉంది. సో అక్కడికి వచ్చాము. వెల్కమ్ టు వెల్బీ పార్క్. లెట్స్ గో ఇన్సైడ్. సో ఇలా ఉంటుంది లుక్, చూపిస్తా లోపల మీకు. ఇక్కడికి వస్తే చాలా వరకు చెట్లని కట్ చేసే ఉంచారు. ఇప్పుడిప్పుడే ఇవి గ్రోత్ స్టార్ట్ అయినాయి. సో చాలా పెద్ద రోజ్ గార్డెన్ ఇది, చాలా బాగుంటది. అన్ని రోజెస్ ఉన్నప్పుడు కలర్ రోజెస్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాను, ఇది నా సెకండ్ విజిట్. సో ఇది వచ్చేసి ఎంట్రీలోనే అనమాట. సో ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్తే చాలా రోజెస్ ఉన్నాయి. నేను ఒకసారి విజిట్ అయినప్పుడు అయితే చాలా ఫొటోస్ దిగిన, బట్ ఈసారి ఫొటోస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ అట్లా వీడియోస్ అలా తీస్తున్నా మీకోసం. అండ్ దెన్ అత్తమ్మ వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, వాళ్ళు డిఫరెంట్ రోజెస్ ని చూస్తే. సో అందుకే ఇక్కడికి వచ్చాము బీచ్కి వెళ్ళే ముందు. క్యూట్. అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ రోజ్ ప్లాంట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది కలర్ఫుల్గా. అన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మెల్బర్న్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్. బెస్ట్ టైమ్ టు విజిట్ ఐ రికమెండ్ ఈజ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. సో స్ప్రింగ్ టైంలో చాలా బాగుంటుంది, చాలా ఫ్లవర్స్ వస్తాయి కదా. మీ ఫ్యామిలీ కనుక ఆస్ట్రేలియాకి వస్తే డెఫినెట్గా వన్ డే ట్రిప్ లాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వెర్బీలో రోజ్ గార్డెన్ అండ్ వెర్బీ బీచ్కి అలా వెళ్ళొచ్చు. ఇవన్నిటికీ ఫ్లవర్స్ వస్తాయి, బట్ భలే ఉంటుంది లుక్ అసలు ఫ్లవర్స్ వచ్చినాక. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. దిస్ ఈస్ ద వాక్వే గైస్. ఈ వాక్వేలో కూడా మొత్తం ఈ ఫ్లవర్స్ ఇట్లా పెట్టారు. ఇట్లా చాలా వాక్వేస్ ఉంటాయి. సీ దిస్ వన్, హౌ గుడ్ ఇట్ ఈస్. వావ్, ఈ కలర్ కూడా చాలా బాగుంది. లైట్ ఆరెంజ్ లో చుట్టూ వైట్. అన్ని ఫ్లవర్స్ వచ్చాక భలే బాగుంటుంది, బ్యూటిఫుల్గా. లావెండర్ కలర్. ఈ చెట్టు అంతా లావెండర్ కలర్ ఫ్లవర్సే. ఇంకా బ్లాక్ కూడా ఉంటాయి, బట్ బ్లాక్ కనిపించట్లేదు. ఐమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ బ్లాక్. చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉంది ఇది. అసలు తిరగలేను కూడా, అంత ఉంది. ఇంకా మేము ఇంకా ఓన్లీ ఈ సెక్షన్ వరకు కవర్ చేసినాం, ఇంకా బ్యాక్ పోలేదు. చూద్దాం ఎప్పుడైనా మళ్ళీ నేను వస్తే. చాలా ఫ్లవర్స్ ఉంటే బ్యూటిఫుల్గా వస్తుంది వీడియో. బట్ ప్రస్తుతానికి రోజ్ గార్డెన్ ఎలా ఉందో చూపిస్తున్నా. వెల్కమ్ టు వెర్బీ పార్క్ విక్టోరియా. అండ్ ఈ స్టేట్ గార్డెన్ పక్కనే మనకి వెర్బీలో మ్యాన్షన్ ఉంది. సో ఇది వచ్చేసి 1987లో బిల్డ్ చేశారంట. ఇందులో కొన్ని హోటల్స్ అండ్ దెన్ కాన్ఫరెన్స్ రూమ్స్ అలా ఉన్నాయి. బట్ లోపలికి అయితే ఎంట్రీ లేదు. మేము వచ్చే టైంకి, మేము కొంచెం లేట్గా వచ్చాము. సో అప్పటికి అది క్లోజ్ చేసి ఉంది. సో బయట నుంచి చూపిస్తున్నాను అందుకే. సో మోస్ట్లీ ఇలా ఫ్యామిలీతో పిక్నిక్కి వస్తున్నారు ఈ పార్క్లో, విచ్ ఈస్ రియలీ గుడ్. అందరు చాలా మంది ఇలా పిక్నిక్కి వచ్చి దే ఆర్ జస్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ హియర్. కలమంద చెట్టు, దీనికి ఫ్లవర్స్ భలే వచ్చినాయి అసలు. వావ్, సో గుడ్. Grabbing few chips packets. చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇది వచ్చేసి వెర్బీ బీచ్. అక్కడ కిడ్స్ భలే ఆడుకుంటున్నారు. view.
హీట్ అసలు విపరీతంగా వస్తుంది. ఐస్ క్రీమ్ తింటున్నావా నువ్వు ఇంత చలిలో? సన్ ఉంది. నీకు చలి పెట్టట్లే రాకి? చలి పెట్టట్లే, చాలా పెట్టట్లే. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one. ఇట్ వాస్ రియలీ ఎ వెల్ స్పెండ్ డే అని చెప్పొచ్చు. మంచిగా పిక్నిక్ లాగా వచ్చాము. సో మీ ఫ్యామిలీతో కూడా ఇలానే ప్లాన్ చేసుకోవచ్చు. Space, falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. Hold my breath, looking up. Life moves in ways that keeps changing. Catch a glimpse of what was. So heading back home, this is how we did spend some good time. I hope you all like the video. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I'll see you in my next vlog. Bye bye. Stands high like sparks before they go.